రాచకొండ సిపి కార్యాలయంలో మంచు మనోజ్ విచారణ పూర్తయింది. సిపి కార్యాలయం నుంచి మనోజ్ జల్పల్లి నివాసానికి బయలుదేరారు. పోలీసులు తనకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. తన తరపున ఏ గొడవ ఉండదని మాటిచ్చానని మనోజ్ తెలిపారు. రాచకొండ సిపి కార్యాలయంలో మంచు మనోజ్ విచారణ పూర్తయినట్టు తెలుస్తోంది. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అడిగి తెలుసుకుందాం. సునీల్, సాయంత్రం 5 గంటలకి ప్రెస్ మీట్ పెట్టి మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తానని మంచు మనోజ్ ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో ఏం చెప్పబోతున్నాడు అవన్నీ కూడా సిపి ముందు వివరంగా వివరించారనుకోవాలా? ఖచ్చితంగా దాదాపు 2 గంటల పాటు మంచు మనోజ్ రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ముందు విచారణకు హాజరయ్యారు. అతని యొక్క స్టేట్మెంట్ కూడా పోలీసులు నమోదు చేస్తున్నారు. ఇక 2 గంటల సుదీర్ఘ విచారణలో అనేక అంశాల గురించి కూడా అటు పోలీసులు అటు మనోజ్ దగ్గర నుంచి సేకరించినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. దాదాపు అతని ఇంట్లో జరిగినటువంటి గొడవలు కావచ్చు, ఆ ఇష్యూస్ కావచ్చు, ఇదన్నీ కూడా పక్కన పెడితే ముఖ్యంగా పోలీస్ కమిషనర్ వారికి ఒకటే సూచించారు, శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఒకవేళ అలా చేస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు మీ మీద తీసుకుంటామని మాత్రం సిపి హెచ్చరించినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. అయితే సిపి చెప్పినటువంటి మాటలకు అతనుకు అనుకూలంగా అంటే ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా తాను వివరిస్తానంటూ కూడా సిపికి తాను హామీ ఇచ్చినట్లు కూడా విచారణ కంప్లీట్ అయిన తర్వాత మనోజ్ బయటకు వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఇప్పటికే ఈ తన తండ్రికి సంబంధించిన దాంట్లో విద్యానికేతన్ సంబంధించిన స్కూల్స్, పాఠశాలలు, విధంగా కొన్ని కాలేజ్ సంబంధించిన విషయంలో ఏదైతే ప్రశ్నలు లేవనెత్తుందో అప్పటి నుంచి తన ఇంట్లో గొడవలు స్టార్ట్ అయ్యాయి. తన తండ్రి తనకు దేవుడు లాంటి వాడు, కానీ కొంతమంది వ్యక్తులు తనని ప్రభావితం చేస్తున్నారంటూ కూడా మంచు మనోజ్ మీడియాతో మాట్లాడారు. మరోవైపు తన తల్లి హాస్పిటల్లో ఉంది, తనని చూడకుండా తన తల్లి హాస్పిటల్లో ఉందని ఒక డ్రామా క్రియేట్ చేశారు. కానీ తన తల్లి ఇంట్లోనే ఉంది, కానీ తన తల్లిని కూడా కలవకుండా కావాలని మనోజ్ విష్ణు కావచ్చు, తన తండ్రి కావచ్చు అడ్డుపడుతున్నారంటూ కూడా ఈ రోజు మంచు మనోజ్ చెప్పారు. వీటన్నిటికీ సంబంధించిన అంశాలపై మరి కాసేపులోనే జల్పల్లి తన నివాసంలో 5 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి అన్ని వివరాలు కూడా వెల్లడిస్తామని మాత్రం ఇప్పటికే మంచు మనోజ్ కూడా మాట్లాడారు. కాబట్టి మరి 5 గంటలకు ఇంకా ఫర్దర్ గా ఇంకా ఎలాంటి అంశాలు వెల్లడిస్తారు? ఎందుకంటే దాదాపు గడిచిన వారం రోజుల నుంచి కూడా ఇంట్లో గొడవలు కావచ్చు, స్కూల్లో విషయాలు కావచ్చు, ఇంకా ఏమైనా పర్సనల్ రీజన్స్ ఏమున్నాయా అన్న దానిపై కూడా ఏమైనా క్లారిటీ ఇస్తాడా అనేది కూడా చూడాల్సి చెప్పవచ్చు. మరోవైపు ఇప్పటికే మంచు మనోజ్ కవర్ చేయడానికి అంటే అక్కడ జరిగినటువంటి వివాదాన్ని కవర్ చేయడానికి వెళ్ళినటువంటి జర్నలిస్ట్ పై జరిగిన దాడికి సంబంధించిన దాంట్లో కూడా మంచు మనోజ్ ఈ రోజు మరొకసారి అపాలజీ చెప్పారు. కానీ తన తండ్రి దాడి చేస్తే ఇతను అపాలజీ చెప్పడానికి పట్ల అటు జర్నలిస్ట్ సంఘాలు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. మోహన్ బాబు ఖచ్చితంగా అపాలజీ చెప్పాలి, మరోవైపు అతనిపై సెక్షన్ 307 అటెంప్ట్ మర్డర్ కింద కేసు కూడా నమోదు చేయాలంటూ కూడా ఇప్పటికే జర్నలిస్ట్ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. మొత్తం మీద దీనికి సంబంధించిన దాంట్లో ఇప్పటికే కాంటినెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి మోహన్ బాబుని పరామర్శిస్తున్నాడు. అదే విష్ణు కూడా, వాళ్ళిద్దరు కూడా అక్కడే ఉన్నారు. ఈ రోజు సిపి ఇచ్చిన నోటీసులు బయటికి రాలేదు. ఇప్పటికే ఆ నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టులో సైతము పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై మరి కాసేపునే హైకోర్టు మరి విచారిస్తుందా లేదా, దీన్ని కన్సిడర్ చేస్తుందా లేదని కూడా మరి కాసేపునే ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే మంచు మనోజ్ విచారణ మాత్రం కంప్లీట్ కావడం జరిగింది. 2 గంటల పాటు మంచు మనోజ్ రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు దగ్గర సుదీర్ఘంగా విచారణ కొనసాగించారు. అతని యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. ఒకవేళ శాంతి భద్రతకు ఏమైనా విఘాతం కలిగిస్తే మళ్ళీ అతనిపై కఠినంగా శిక్ష తీసుకున్న కఠిన చర్యలు తీసుకుంటాం. మరోవైపు జరిమానా అవసరమైతే జరిమానా సైతము విధిస్తామని మాత్రం సిపి ఆదేశాలు ఇచ్చినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. సిపి కూడా ఎలాంటి గొడవలు కాకుండా తాము చూసుకుంటామని హామీ ఇచ్చినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ధనలక్ష్మి, సునీల్ తన ప్రాణానికి హాని ఉంది అంటూ, అలాగే తనకి ప్రొటెక్షన్ కావాలని, తనపై అటాక్ జరిగిందని వారికి సంబంధించిన డీటెయిల్స్ తో కూడిన ఆల్రెడీ కంప్లైంట్ నిన్నివ్వడం జరిగింది మనోజ్. ఈ నేపథ్యంలో తన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరి పేర్లు కూడా ఆ కంప్లైంట్ లో ప్రస్తావించకుండా ఇతరత్ర కొంతమంది పేర్లు, ఒక 10 మంది పేర్లు ప్రస్తావించాడు. సో ఈ రోజు జరిగే ప్రెస్ మీట్ లో మరి ఏం చెప్పాలనుకుంటున్నాడు? అలాగే ఈ 10 మంది కాకుండా ఇంకా తన ఫ్యామిలీ మెంబర్స్ కి సంబంధించి కూడా ఏం జరుగుతుందనే విషయాలన్నీ కూడా సిపికి వివరించారనుకోవాలా? ఖచ్చితంగా అతను మీడియాతో మాట్లాడిన తీరు చూస్తే
ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఆ ఫిర్యాదులో ఒకరిని అదుపులో కూడా తీసుకున్నారు. మరొకరిని పేరు ఏదైతే పెంచారో వారు అబ్స్కాండింగ్ లోనే వారిని కూడా అరెస్ట్ చేస్తాము అని సిపి హామీ ఇచ్చినట్లు కూడా మంచు మనోజ్ చెప్పాడు. మిగిలినటువంటి వ్యక్తులు తన కుటుంబ సభ్యుల సంబంధించిన పేర్లు ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. కానీ ఇప్పుడు మరి ఏమైనా బయటకు వచ్చి మెన్షన్ చేస్తాడా, మళ్ళీ ఇప్పటికే సిపికి ఏమైనా ఫిర్యాదు చేస్తారా అనేది కూడా ఆ విషయాలు అయితే మనోజ్ అయితే వెల్లడించలేదు. కేవలం గతంలో భాడిషేరి పోలీస్ స్టేషన్ లో ఇద్దరి మీద కంప్లైంట్ చేశారు. ఆ ఇద్దరిలో ఒకరిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు, రిమాండ్ కూడా తరలించారు. మిగిలినటువంటి వ్యక్తుల కోసం పోలీసులు గాలింపుల చర్యలు చేపడుతున్నారని మనోజ్ చెప్తారు. దీంతో పాటు మరి ఇంత రాద్ధాంతం చేసినటువంటి తన కుటుంబ సభ్యుల పేర్లు ఎందుకు మనోజ్ వెల్లడించడం లేదనేది ఇక్కడ ఒక ప్రశ్నగా మారిందని చెప్పవచ్చు. మరి దీనికి సంబంధించిన దాంట్లో 5 గంటల ప్రాంతంలో ఏ విధమైనటువంటి క్లారిటీ ఇస్తాడో, 5 గంటలకు పూర్తి వివరాలు వెల్లడిస్తాము. ఇంకా చాలా విషయాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే స్కూల్స్ లో జరుగుతున్నటువంటి అక్రమాలు కావచ్చు, తన ఇంట్లో జరుగుతున్నటువంటి గొడవలు కావచ్చు, తన కేవలం తను ఆస్తి తగాదాలు, ఆస్తి పంపకాల గురించి తాను ప్రస్తావించడం లేదు. తనకు ఆత్మగౌరవము, అస్తిత్వం కోసమే తాను పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటానికి మీడియా మద్దతు ఇవ్వాలని పదే పదే మంచు మనోజ్ చెప్పినప్పుడు నేపథ్యంలో ఓవైపు మనోజ్ మాత్రం మీడియాని కావాలంటున్నారు, మరోవైపు మోహన్ బాబు మాత్రము మీడియాపై దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చాం. ఒక సెలబ్రిటీగా ఉన్నాడు, ఒక సినీ ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. అతను ఒక పద్మశ్రీ అవార్డు గ్రహీత, రాజ్యసభ సభ్యుడిగా గతంలో పనిచేశాడు. అంత పలుకుబడిన వ్యక్తి ఆ వివాదం ఒక్కసారిగా బయటికి రావడంతో ఒకరిపై ఒకరు పరస్పరం కేసులు పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టుకోవడంతోనే మీడియా వెళ్ళింది, అక్కడ కవర్ చేయడానికి వెళ్ళింది. అంత మాత్రాన ఆ రద్దాంతం మొత్తం కూడా మీడియాపై ప్రతాపం చూపడం నిన్న మనం చూసాం. మన ప్రతినిధులు TV9 ప్రతినిధులు కావచ్చు, మరోవైపు T5 కొంతమంది మీడియా ప్రతినిధులపై విచక్షణారహితంగా దాడులు చేసిన తీరు మనం చూసాం. ఆ దాడులు ఒకవైపు తానే దాడులు చేశారు, తానే మళ్ళీ ఇప్పుడు వెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి చికిత్స పొందుతారు. ఇదంతా కూడా పూర్తిగా పొలిటికల్ డ్రామా, ఇదంతా కూడా డ్రామా క్రియేట్ చేశారనే బాధలు కూడా పెద్ద ఎత్తున వినపడుతున్నాయి. కాబట్టి మరి చూడాలి, పోలీసులు ఇచ్చిన నోటీసులు సవాల్ చేస్తూ మరి కోర్టులో ఇప్పటికే ఆశ్రయించారు. కోర్టు మరి అతన్ని కన్సిడర్ చేస్తుందా, ఒకవేళ కోర్టు ఆర్డర్ చూసిన తర్వాత పోలీసుల విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. ఫర్దర్ గా కోర్టు ఆర్డర్ చూసిన తర్వాతనే మంచు మోహన్ బాబు అంటే మోహన్ బాబు పై, విష్ణుపై పోలీసులు కూడా యాక్షన్ కూడా తీసుకునే అవకాశం కూడా కనబడుతుందని చెప్పవచ్చు. ధనలక్ష్మి. సునీల్, ఇంకో పక్క సిపి కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగించద్దు అంటూ కూడా కల్పిస్తామని ఒక హామీ కూడా ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో మరి 5 గంటలకి ప్రెస్ మీట్ ఉండే అవకాశం ఉందా? దీనికి కూడా పర్మిషన్ ఏమైనా ఇచ్చారా? మీడియా సమావేశం ఏర్పాటు చేస్తామని ముందుగానే మంచు మనోజ్ ప్రకటన చేశాడు. కాబట్టి సిపి కూడా అంటే విషయాలు శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా కేవలం ప్రశాంతమైన వాతావరణంలో అన్ని విషయాలకు సంబంధించిన దాంట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తామని ఇప్పటికే చెప్పారు. మరి అనుమతి ఉందా లేదా అంటే మీడియా సమావేశానికి సాధారణంగా అనుమతి అనేది ఉండదు. ఎందుకంటే ఒక ధర్నా చేస్తేనో, ర్యాలీ చేస్తేనో, ఆందోళన చేస్తే అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ మీడియా సమావేశానికి ఇంత రాద్ధాంతం జరిగిన తర్వాత మరి పోలీసులు అనుమతిస్తారా లేదా, మరి ఒకవేళ అనుమతి తీసుకున్నారా లేదా అని కూడా ఇప్పుడు ఎలాంటి క్లారిటీ లేదు. 5 గంటలకు యథావిధిగా తాను ప్రెస్ మీట్ నిర్వహిస్తానని ఇప్పటికే తన సంబంధించిన అనుచరులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. 5 గంటలకు మరి ఎలాంటి విషయాలు ప్రస్తావిస్తారు, ఎందుకంటే ఇప్పటికే చాలా విషయాలు కూడా ప్రస్తావన ఇచ్చినటువంటి మంచు మనోజ్ ఇంకా తెలియని విషయాలు ఏ విషయాలు బయటకు తీసుకొస్తారని మాత్రము 5 గంటలకు ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సునీల్. ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర కూడా ఏ గొడవలు లేకుండా, అంత పీస్ఫుల్ గా ఇంటి బయట కూడా గొడవలు లేకుండా పీస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్తారు. నేను కూడా మాట్లాడాను, నా తరపు నుంచి ఏ గొడవ ఉండదు అనేసి. అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయినారని చెప్పారు. దయచేసి ప్రచారాలు చేస్తూ అడ్మిట్ అయి ఉన్నారని కన్న తల్లి మీద ఇలా చేయకండి, మీకు దండం పెడతాను కూర్చొని సిద్ధమే. థ్యాంక్ యూ. ఈ రోజు ఒక ధైర్యంతో వెళ్తున్నాను. ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర కూడా ఏ గొడవలు లేకుండా, అంత పీస్ఫుల్ గా ఇంటి బయట కూడా గొడవలు లేకుండా పీస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్తారు. నేను కూడా మాట్లాడాను, నా తరపు నుంచి ఏ గొడవ ఉండదు అనేసి. అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయినారని చెప్పారు. దయచేసి ప్రచారాలు చేస్తూ అడ్మిట్ అయి ఉన్నారని కన్న తల్లి మీద ఇలా చేయకండి, మీకు దండం పెడతాను కూర్చొని సిద్ధమే. థ్యాంక్ యూ. ఈ రోజు ఒక ధైర్యంతో వెళ్తున్నాను.